పాకిస్తాన్ కొత్త కష్టం వచ్చి పడింది. ఏదైతే ఓ పక్కన బెలూచ్ ఆర్మీ నిన్న కూడా చావ చితకబాది వదిలింది పాకిస్తాన్ సైన్యాన్ని. దాదాపుగా 100 మందిని ప్రాణాలు తీసింది. మొన్న ఒక 40 మందిని, అంతకుముందు ఒక 10 మందిని వెంటాడి వేటాడి శిబిరాల మీద మరీ దాడులు చేస్తుంది ఒకవైపున. మరొక వైపున తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కొంచెం తగ్గినట్టుంది మొన్నటితో పోల్చుకుంటే. మరి తాలిబాన్లతో ఏమన్నా మాట్లాడుకున్నారేమో తెలియదు. అదే సందర్భంలో సైన్యం రాజీనామాలు ఒక ఎత్తు అయితే తాజాగా ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో తలెత్తిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నదులు ఎండిపోతున్నాయి. ఈ సందర్భంలో అక్కడ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్నే. చివరికి పాకిస్తాన్ పోలీసులను చితకబాతున్నటువంటి సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళే దీన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా కారణంగా వెలుగులోకి వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఈ పట్టించుకోవట్లేదు. కానీ ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మీడియాని ఫోకస్ చేసుకొస్తుంది ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు నదులు ఎండిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలే తిరగబడి పాకిస్తాన్ పోలీస్ వెహికల్స్ని ధ్వంసం చేస్తున్నటువంటి సంఘటనలు ఇక్కడ కనబడుతున్నాయి.